పుష్ప 2 రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ కు వెళ్లిపోయింది. సినిమా ఆడియన్స్ అంతా పుష్పరాజ్ రూల్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే ఆగస్టులో రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడింది. డిసెంబర్ 6న పుష్పరాజ్ వచ్చేస్తాడని అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమా విడుదలకు సంబంధించి చాలానే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బన్నీ సుకుమార్ గొడవ పడ్డారని, అందుకే బన్నీ గడ్డం తీసేసి విదేశాలకు వెళ్లిపోయాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలపై క్లారిటీ ఇవ్వగలిగిన వాళ్ళు బన్నీ సుకుమార్. వాళ్ళ తర్వాత బన్నీ వాసునే చెప్పాలి. ఇప్పుడు ఆయనే స్వయంగా ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఆయన సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఈ గొడవకు సంబంధించి క్లారిటీ ఇచ్చేశాడు. బన్నీ వాసు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఉండగా బన్నీ వాసుకు పుష్ప 2 కి సంబంధించి ప్రశ్న ఎదురైంది. సుకుమార్ బన్నీల మధ్య గొడవలపై వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం అని అడిగారు. దీనిపై మాట్లాడితే ఈ సినిమా సైడ్ ట్రాక్ లోకి వెళ్తుందని మొదట నిరాకరించారు బన్నీ వాసు. కనీసం గడ్డం తీసేసింది ఎందుకోనైనా చెప్పండి అని మళ్ళీ అడిగారు. ఇక చేసేది లేక బన్నీ వాసు అసలు విషయాన్ని చెప్పారు. బన్నీ వాసు మాట్లాడుతూ ఆ వార్తను చూసి నవ్వుకున్నాం, ఫ్రీ పబ్లిసిటీ, లెట్ ఇట్ గో అని అనుకుంటున్నాం. సుకుమార్ ప్రస్తుతం ఎడిటింగ్ చూసుకుంటున్నారు. బన్నీకి సంబంధించి క్లైమాక్స్ సాంగ్ పెండింగ్ లో ఉంది. ఫహద్ ఫాసిల్ వర్క్ ఎక్కువగా ఉండిపోయింది. ఏప్రిల్ మే నెలల్లో ఆయన డేట్స్ కొన్ని క్యాన్సిల్ అయ్యాయి. బన్నీ షూట్ హానెస్ట్ గా 15 నుంచి 17 రోజులు మాత్రమే ఉంది. ఈ టైంలో సుకుమార్ గారు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ నేను ఎడిట్ పని చూసుకుంటా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ఎక్కడైనా లింకులుంటే లాస్ట్ లో చేసుకోవచ్చు అని చెప్పారు. దీంతో ఈ 30 రోజులు గ్యాప్ ని బన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఫ్యామిలీతో ఇటలీకి వెళ్లారు అని చెప్పుకొచ్చారు. 1 నెల రోజుల గ్యాప్ చూసుకొని ఆయన గడ్డం తీసేశాడు. దీనిని ఇంతలా బీభత్సం చేసేశారు. ఎవరేమనుకున్నా కూడా ఇది నిజం. సుకుమార్ తో నాకు బన్నీకి స్పెషల్ బాండింగ్ ఉంది. సుక్కు ఇంకో 6 నెలలు షూటింగ్ ఉంది అన్నా కూడా బన్నీ వెళ్లిపోతాడు. వాళ్ళ మధ్యలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆగస్టు ఫస్ట్ వీక్ లో స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది కూడా అంటూ బన్నీ వాసు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. మరి ఇకనైనా ఈ పుకార్లు ఆగుతాయో లేదో చూడాలి.